అవధాని మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మ్యాథ్స్ ట్రిక్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే ఒకట్ల స్థానంలో 5 ఉన్న సంఖ్యల యొక్క వర్గం కనుగొనడం ఎలాగో చూద్దాం. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని పరిశీలిద్దాం. మొట్టమొదటిగా 25 యొక్క వర్గం కావాలి అనుకుందాం. అంటే 25 స్క్వేర్ 25 ఇంటూ 25 ఎలాగా. ఇందులో పదుల స్థానంలో ఉన్న అంకె ఎంతో చూడండి. పదుల స్థానంలో ఎంత ఉంది? 2 ఉంది. దానికి తర్వాత అంకె ఎంత? తర్వాత అంకె 3, 2 తర్వాత అంకె 3. ఈ రెండింటిని గుణించినట్లయితే 6. అలాగే ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను అదే అంకె చేత 5 కాబట్టి 5 చేత గుణిస్తే 25. ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సరు 25 యొక్క వర్గము అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6 దాని పక్కనే 25 రాస్తే జవాబు అవుతుంది అన్నమాట. మరొక ఉదాహరణ కూడా పరిశీలిద్దాం. 75 స్క్వేర్ కావాలనుకోండి. 75లో పదుల స్థానంలో ఉన్న అంకె ఎంత? 7. దాని తర్వాత అంకె 8. 7 ఇంటూ 8 56. అలాగే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 5. దాని అదే అంకెతో గుణించినట్లయితే 5 ఇంటూ 5 25. కాబట్టి 75 స్క్వేర్ అంటే 75 యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ టు ఈ 56 పక్కనే 25 అని రాస్తే జవాబు అవుతుంది.